హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు మనం ఎడికి వచ్చినామంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ చూడూరు ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉందో. ఫుల్ రష్ తో పబ్లిక్ కూడా ఎంత నిండిపోయారో. శ్రీ చాముండి యువసేన వారు ప్రతి సంవత్సరం అమ్మవారి ప్రసాదం అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తారు. మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. శ్రీ చాముండి యువసేన సమితి వారి సంకల్పం ఏమిటి అంటే, ఇక్కడ వచ్చే భక్తులు ఎవరు ఆకలితో ఉండకుండా అమ్మవారి ప్రసాదం స్వీకరించాలనేదే వీళ్ళ కోరిక. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అమ్మవారి ముంగట జోగిని అమ్మ బోనం ఎత్తుకొని ఎంత మంచిగా ఆడుతుందో. ఒక్కసారి అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్, ఆ ముఖం ఎంత కళ్ళతో వెలిగిపోతుందో. జోగినమ్మ చూడండి, గుమ్మడికాయతో అమ్మవారికి దిష్టి తీస్తుంది.
సో చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పద్మారావు అన్న బండి దగ్గరికి అయితే వెళ్దాం. సికింద్రాబాద్ అంతా లైటింగ్స్ తో కలకలలాడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలర్ లైటింగ్ తో టెంపుల్ సెట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సికింద్రాబాద్ లష్కర్ బోనాల పండుగలో పద్మారావు అన్న వెండి పలహారం బండి ప్రతి సంవత్సరం స్పెషల్ ఉంటుంది. 50 కిలోల వెండితో తయారు చేసిన ఈ బండి ఇంకా అమ్మవారి విగ్రహం లష్కర్ బోనాల జాతరలోనే స్పెషల్ గా నిలబడుతుంది. ఈ భవ్యమైన ఊరేగింపు సికింద్రాబాద్ తాకర బస్తీలోని ముత్యాలమ్మ దేవాలయం నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వరకు కొనసాగుతూనే ఉంటది. ఈ పలహారం బండి రాత్రి 10 గంటల నుంచి మొదలై ఉదయం 4 గంటల వరకు కొనసాగుతూనే ఉంటది. తీన్మా, డప్పు చప్పుళ్ళు, నాసిక్ ఢోల్స్, పోతరాజు వీర నృత్యాలు మరియు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో ఈ ఊరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. వేలాది మంది యువకులు, భక్తులు ఈ వేడుకకు చూడడానికి తరలి వస్తారు. ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ